హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గన్ పౌడర్ అండి వేడి ఇడ్లీ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సింది 1 కప్పు శనగపప్పు, 2 కప్పులు మినపప్పు వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని దాంట్లో కాశ్మీరీ చిల్లీ 4 కాశ్మీరీ చిల్లీ, ఒక 6 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇది ఇలాగా టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇవి ఎక్కువ నిలవ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. పొడాలు ఏవైనా సరే నెలలు తరబడి ఉంటే బాగోదు. ఓన్లీ 10 రోజులు ఇలాగైతేనే టేస్ట్గా ఉంటాయి. అప్పుడు రోజుల్లో అలా ఉండి, కానీ ఇప్పుడు రోజుల్లో మాత్రం 10 రోజుల లోపలే చేసుకొని ఉంచుకో. తింటే చాలా బాగుంటుందండి. ఇలాగ వేడి ఇడ్లీ మీద ఈ పొడి వేసుకొని వేడి చేసిన నెయ్యి, బాగా కరిగిన నెయ్యి వేడిగా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీ అయిన గన్ పౌడర్ ఇడ్లీ అండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. చూస్తుంటే నోరు ఊరుతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.